హైదరాబాద్ శివారు ఘట్కేసర్లో మాజీ ఎంపీటీసీ హత్య కలకలం రేపింది. మాజీ ఎంపీటీసీ గడ్డం మహేష్ ను దారుణంగా హత్య చేశారు దుండగులు. వివాహేతర సంబంధమే హత్యకి కారణమని తెలుస్తోంది. ఈ నెల 17న మహేష్ కనిపించడం లేదని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసుకు సంబంధించి పలువురిని విచారించిన పోలీసులు మహేష్ ను హత్య చేసినట్లుగా గుర్తించారు. ఒక గదిలో బంధించి కళ్లల్లో కారం కొట్టి గడ్డపారతో తలపై దాడి చేసి చంపేశారు. ఆ తర్వాత ఘట్కేసర్ డంపింగ్ యార్డ్ లో మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. కారుతో సహా మృతదేహాన్ని పూడ్చి చేశారు. వారం తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ శివారు ఘట్కేసర్లో మాజీ ఎంపీటీసీ హత్య కలకలం రేపింది. మాజీ ఎంపీటీసీ గడ్డం మహేష్ ను దారుణంగా హత్య చేశారు దుండగులు. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని తెలుస్తోంది. ఈ నెల 17న మహేష్ కనిపించడం లేదని కుటుంబ సభ్యులు పోలీసులకి ఫిర్యాదు చేశారు. ఈ కేసుకు సంబంధించి పలువురిని విచారించిన పోలీసులు మహేష్ ను హత్య చేసినట్లుగా గుర్తించారు. ఒక గదిలో బంధించి కళ్లల్లో కారం కొట్టి గడ్డపారతో తలపై దాడి చేసి చంపేశారు. ఆ తర్వాత ఘట్కేసర్ డంపింగ్ యార్డ్ లో మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. కారుతో సహా మృతదేహాన్ని పూడ్చి చేశారు. వారం తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ శివారు ఘట్కేసర్లో మాజీ ఎంపీటీసీ హత్యకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, రోజా, మాజీ ఎంపీటీసీ గడ్డం మహేష్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హత్య చేసిన తర్వాత గడ్డం మహేష్ ను కారుతో సహా డంప్యార్డ్ లో పూడ్చిపెట్టినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం అటు కారుతో సహా ఉన్నటువంటి మృతదేహాన్ని వెలికి తీస్తున్నారు. చూడొచ్చు, ఎంఆర్ఓ వచ్చిన తర్వాత పంచనామా నిర్వహించి ఇక్కడే పోస్ట్ మార్టం నిర్వహించేందుకు కూడా పోలీసులు ఏర్పాటు చేశారు. అయితే అంత కిరాతకంగా ఎందుకు హతమార్చాల్సి వచ్చిందనే దానిపైన కూడా పోలీసులు ఇప్పటికే దర్యాప్తు జరుపుతున్నారు. ఇంట్లో ఒంటరిగా ఉంటున్నటువంటి మహేష్ ను ఒక రూమ్ లో బంధించి కళ్ళల్లో కారం కొట్టిన తర్వాత ఇంట్లో ఉన్నటువంటి పలుగు పారతో తలపై తీవ్రంగా దాడి చేసినట్లుగా తెలుస్తుంది. ఆ తర్వాత మృతదేహాన్ని కారులోనే ఉంచి శివార్లో ఉన్నటువంటి డంప్ యార్డ్ వద్దకు తీసుకొని వచ్చారు. కారుతో సహా పూడ్చిపెట్టినట్లుగా అయితే తెలుస్తోంది. ఎవరైతే నిందితులు అనుమానితులుగా ముందుగా పట్టుబడ్డారో వాళ్ళు విచారణలో ఈ విషయాలను బయట పెట్టారు. ఆ ఇద్దరిని కూడా ఇక్కడికి తీసుకొని వచ్చారు. స్పాట్ ఎక్కడ పూడ్చిపెట్టారనే దానిపైన కూడా స్పాట్ చూపించడంతో ప్రస్తుతం జేసీబీతో అక్కడ తవ్వకాలు కూడా జరుపుతూ ఉన్నారు. ఎందుకంటే కారుతో సహా పూడ్చారా లేకపోతే కేవలం మృతదేహాన్ని మాత్రమే పూడ్చారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇంకా జేసీబీతో గొయ్యి తవ్వే ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. అయితే గడ్డం మహేష్ ను ఎందుకు చంపారు అనే దానిపైన కూడా పలు కారణాలు వినిపిస్తూ ఉన్నాయి. వివాహితర సంబంధం అని చెప్పి, లేకపోతే రాజకీయంగా ఈ మధ్యనే ఎదుగుతూ ఉన్నాడు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో తాను పోటీ చేసేందుకు కూడా సమాయత్తం అవుతున్నట్లుగా తెలుస్తుంది. మరి దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రత్యర్థులు ఏమైనా హత్యకు ప్లాన్ చేశారా లేకపోతే నిజంగానే లోకల్ గా చెప్తున్నటువంటి కొంతమంది అనుమానిస్తున్నటువంటి విధంగా వివాహేతర సంబంధం నేపథ్యంలో ఏమైనా హత్య చేశారా అనే దానిపైన కూడా ఇంకా కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు మాత్రం ఇప్పటికీ ఎలాంటి విషయాన్ని చెప్పడం లేదు. కేవలం అక్కడ పూడ్చిపెట్టినట్లుగా మాత్రమే మాకు నిందితులు చెప్పారు, మేము వెలికి తీస్తున్నాం అని చెప్తున్నారు. కానీ అసలు కారుతో సహా పూడ్చిపెట్టారా లేదా అనే దానిపైన ఇంకా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతానికి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మొత్తం ఈ హత్య కేసులో 6 ఉన్నట్లుగా తెలుస్తుంది. మిగిలిన 4 పరారీలో ఉన్నారు. ఒక మహేష్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. మరొక వ్యక్తి చిన్నాను కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఆ ఇద్దరిని కూడా ఈ స్పాట్ కు తీసుకొని వచ్చారు. వాళ్ళే ఇక్కడ డంప్యార్డ్ లో ఎటువైపు గడ్డం మహేష్ మృతదేహాన్ని పూడ్చిపెట్టారనే దానిపైన కూడా వాళ్ళు చూపించారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, స్పాట్ కి ఘట్కేసర్కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఇక్కడికి చేరుకున్నారు. ఎందుకంటే తను దాదాపు దశాబ్దాల కాలం నుంచి కూడా రాజకీయంగా మంచి పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి. తనని ఎందుకు ఇంత కిరాతకంగా హత్య మార్చాల్సి వచ్చింది అనే దానిపైన కూడా చాలా మందిలో అనుమానాలు నెలకొన్నాయి. ఎందుకంటే తను 17వ తేదీన మిస్ అయ్యాడు. మిస్ అయిన వారం తర్వాత ఈ రోజు హత్య విషయం బయటకు వచ్చిందంటే వారం రోజులైందా చంపి, లేకపోతే 17వ రోజు నుంచి తను కనపడటం లేదు. అదే రోజు మిస్సింగ్ కంప్లైంట్ కూడా నమోదైంది. అంటే అదే రోజు వీళ్ళు హత్య చేశారా లేకపోతే ఎక్కడైనా బంధించి దాడి చేసి ఆ తర్వాత హతమార్చారా అనే దానిపైన కూడా ఇంకా తెలియాల్సింది. ఎందుకంటే మృతదేహాన్ని వెలికి తీసిన తర్వాత అటు వైద్యులు నిర్ధారించే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే తను మిస్ అయ్యాడో అదే రోజు హత్య చేసి ఇక్కడ పూడ్చిపెట్టారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇప్పటి వరకు నిందితులు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం, అటు పోలీసులు చెప్తున్నటువంటి ప్రకారం ఒక రూమ్ లో బంధించి తీవ్రంగా దాడి చేసి చంపినట్లుగా అయితే తెలుస్తోంది. మరి మృతదేహాన్ని బయటకు తీయడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. రోజా.